వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. క్రికెట్లో ప్రతి ఆటగాడు పరుగులు తీయగలడు, కానీ జట్టు కష్టాల్లో నిలబడినప్పుడు పరుగులు తీసే ఆటగాడికే ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి ఆ జాబితాలో విరాట్ కోహ్లీ శిఖర స్థాయిని చేసుకున్నారు. ఇది అభిమానవాదనే కాదు, అతడి 18 సంవత్సరాల క్రియాశీలత, నిరంతర సాధన, ఫార్మాట్లలో ఆయన చూపించే ప్రదర్శనలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఇటీవల ఇండోర్ వన్డేలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిని ఎదుర్కొంది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ అయితే సెంచరీ కొట్టి 124 పరుగులతో అక్కడే జట్టు ఆశాజ్యోతి అయ్యాడు. అయితే క్యాచ్ అవుట్ కావటం వల్ల మ్యాచ్ ఫలితంపై కొంత ప్రభావం పడినప్పటికీ అతని వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిందని చెప్పొచ్చు. మరి గతంలో కూడా కోహ్లీ చేజింగ్ సమయంలో సత్తా చాటాడు. 2019 రాంచీ వేడుకలో ఆస్ట్రేలియాతో 95 బంతుల్లో 123, 2018 పూణే వేదికలో వెస్టిండీస్పై 119 బంతుల్లో 107, 2016లో కన్బెర్రా వేదికలో ఆస్ట్రేలియాతో 92 బంతుల్లో 106, 2014 నేపియర్ వేదికల్లో న్యూజిలాండ్పై 111 బంతుల్లో 123 పరుగులు చేశారు. మరి ఈ ఫార్మాట్లో అతని శతకాలు జట్టును ఒక్కడే రక్షించాయి. మరి ఈ కారణం వల్ల కోహ్లీని క్రికెట్లో బాహుబలిగా పోల్చుతున్నారు. విరాట్ కోహ్లీ నిరంతరం టీమిండియాను ఒక్కడే నిలబెట్టే ఆటగాడు. వన్డే ఫార్మాట్లో ఆయన అత్యధిక సెంచరీలు సాధించినప్పటికీ అతని నిజమైన సత్తా చేజింగ్ సమయంలోనే బయటకు వస్తుంది. జట్టు ప్లేయర్లు విఫలమవుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఒక్కడే రన్ తీస్తాడు. ఇన్నింగ్స్ని నిలబెట్టడం ప్రేక్షకులను అలరించే అంశం. ఇక ఇప్పుడు జరిగిన ఇండోర్ మ్యాచ్లో 124 పరుగులు సాధించడం ద్వారా తను ఫ్యాన్స్కి మరొకసారి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ద్వారా అభిమానుల దృష్టిలోకి వచ్చింది. నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసిన కోహ్లీని అభిమానులు బాహుబలిలాగా పోల్చుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ చేస్తూ ప్రశంసలను కూడా చేస్తున్నారు. గొప్ప ఆటగాడు ఎప్పటికీ గొప్పగానే పరుగులు చేస్తాడని కామెంట్లు లక్షల సంఖ్యలో వస్తున్నాయి. ఇక గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా అతని స్థాయిని అంగీకరిస్తూ అతని సత్తాకు సిగ్గు తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే విరాట్ కోహ్లీకి ఓటములు, కష్టాలు ఏ విధమైన భయాన్ని కలిగించలేదు. అతను క్రికెట్లో నిరంతరం సత్తా చాటుతూ జట్టు కోసం ప్రతి ఇన్నింగ్స్లోనూ పోరాడుతున్నాడు. జట్టు పరిస్థితులు బాగోలేదా, ప్రత్యర్థి బలంగా ఉందా, ఇవేమీ అతని ముందు నిలబడవు. 18 సంవత్సరాల పాటు నిరంతర సాధన, అనేక ఫార్మాట్లలో విపరీతమైన ఆటలు, చేజింగ్ సమయంలో కూడా అత్యధిక రన్నింగ్, మరి ఇవన్నీ కలిపి అతన్ని బాహుబలి తేజాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇంకా విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా మాత్రమే కాదు, జట్టు కోసం అంకిత భావంతో కూడా ఉంటారు. కష్ట సమయంలో ఆటను ఆడి నిలబెట్టే ఆటగాడు కూడా ఆయనే. ఇక ఆయన రికార్డులు, సెంచరీలు, సామాన్య పరిస్థితుల్లో చూపే సత్తా, చేజింగ్ సమయంలో జట్టు కోసం ఆడే అద్భుతమైన ఆట, ఇవన్నీ కలిపి విరాట్ కోహ్లీని ఈ కాలపు నిజమైన బాహుబలిగా నిలుపుతున్నాయి. ఇక అభిమానులు న్యూజిలాండ్ వన్డే పరాజయం తర్వాత కూడా అతని వ్యక్తిగత సత్తా, అంకిత భావం కోసం సోషల్ మీడియాలో కీర్తిస్తూనే ఉన్నారు. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.